ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యోగాకు ఎవరూ వ్యతిరేకం కాదని, ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 22 యోగా చేయడం తప్పులేదని, కానీ ప్రధానమంత్రి మోదీ మెప్పు కోసం యోగాంధ్ర పేరుతో మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే వివిధ శాఖల ఉద్యోగస్తులను, డ్వాక్రా, అంగన్వాడీ, మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను, కార్మికులను రోడ్ల మీద తీసుకురావడంతో వాళ్లందరూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరపు అప్పలరాజు, సమితి సభ్యులు పి రామకృష్ణ, సీనియర్ నాయకులు కట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర పేరుతో ప్రజలకు ఆరోగ్యం కోసమని యోగాంధ్ర చూస్తూనే ఉన్నారు. వాస్తవంగా ప్రపంచ ఈ యోగాంధ్ర ఈ నెల 25వ తేదీ నాడు దాని విశాఖపట్నం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆ రోజు యోగా చేయడం తప్పులేదు, రెండోది యోగా అందరికీ ఆరోగ్యం. కానీ ఈ యోగాంధ్ర పేరుతో తెల్లారి గంటలు 4 గంటల నుంచి ఐసిడిఎస్, రెవెన్యూ, ఇతర అన్ని డిపార్ట్మెంట్లు, చివరి మా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో సహా, సెక్యూరిటీ కార్మికులతో సహా అందరినీ కూడా 4 గంటల నుంచి వాయింపు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగస్తులు అల్లిపోతున్నారు, మరి మహిళలు విలువలాడిపోతున్నారు. యోగాంధ్రని యోగాని ఎవరు తప్పన్నారు? కానీ ఆ ఒక్కరోజు చేస్తే యోగా అయిపోతుందా? దీనికోసం నేను సమాచార యాక్ట్ సమాధానం ఇవ్వలేదు. కానీ నేను సమాచారం జరిగిందంటే ప్రతి జిల్లాకి 6 కోట్ల రూపాయలు ఇచ్చాను, 50 లక్షలు ఇచ్చాను ప్రతి జిల్లాకి. దీంతో చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నేను వచ్చినప్పుడు పెద్దాపురం ఆసుపత్రి ఆలోచించాను. కుక్క కాటు కలిపితే కూడా ఇంజక్షన్ లేవు. కనీసం ఎక్స్రే చేసే అది మిషన్ ఆగిపోయింది. అంటే పెద్దాపురం నియోజకవర్గం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలోనే సరైన మందులు లేక ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు ఎలా ఉంటుంది? అదే డబ్బులు నువ్వు ఆసుపత్రులకి మెరుగుపరిస్తే ప్రజలందరూ రోజు వైద్యం చేస్తారు కదా. అది కాదని చెప్పి నరేంద్ర మెప్పు కోసం ఈ ప్రసార ఆటలు చేస్తున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కసారి మన ఇంజనీర్లు మీ పిల్లలని ఎంక్వైరీ చేస్తే ఎగ్జామ్ కి 2వ టర్మ్ నిధులు పడక వాళ్ళు మంజూరు చేయక విద్యార్థులందరూ లఘు దీపం అన్నారు. తల్లిదండ్రులందరూ ఒక పక్క తల్లికి వందనం రేపు నుంచి అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు. నేను కోరేది ఏంటంటే మీ దగ్గరున్న అనపరవతి నిధులను కూడా ప్రచార ఆర్భటాలకి చేసే కన్నా ఒక ప్రజల ఆరోగ్యం కోసం చేయమని కోరుతున్నాను. రెండోది, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభ కాలం దేశవ్యాప్తంగా ఉత్సాహం